నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆ ఊళ్ళో కేవలం 3 నెలల వ్యవధిలో, లేకపోతే ఇంకో 10 రోజులు వేసుకోండి, 100 రోజులు వేసుకోండి, 25,000 మంది పైన పుట్టారట. అమేజింగ్ కదా, అస్టానిషింగ్ కదా. అసలు 3 నెలల్లో ఇన్ని జనాలు ఎలాగా సంభవించాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, దాంతోపాటు ఇంకో కళ్ళు మిరుమిట్లు గొలిపే వాస్తవం ఏంటంటే 7 చచ్చిపోయారంట 3 నెలల్లో. సో ఓవరాల్గా చూస్తుంటే దీని వెనకాల ఏదో పెద్ద వింత ఉండి ఉంటుంది. లేకపోతే ఆ గ్రామాల్లో కొత్తగా పెళ్ళైన జంటలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఉండాలి. ఏదో ఎవరి క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉంది, ఎవరి అండర్స్టాండింగ్, ఎవరి కన్సర్న్ వాళ్ళకు ఉంది, ఎవరి అవగాహన వాళ్ళకు ఉంది. కానీ అసలు ఏంటి 3 నెలల్లో 25,000 మంది, అది కూడా ఒక చిన్న ఊరు, జనాభా మొత్తం కలిపి 1,500. 2011 సెన్సస్ ప్రకారం అయితే అక్కడ ఉన్నది 1,394 మంది. సరే, ఈ 2 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో మహా అయితే ఇంకొక 100-150 యాడ్ అయి ఉండొచ్చు. కానీ ఏకంగా 1,500 మంది జనాభా ఉన్న ఊళ్ళో 25,000 మందికి పైగా, అచ్చంగా చెప్పాలంటే లెక్క ఎంత వచ్చిందంటే 27,397 మంది పుట్టారట. ఎలా సాధ్యం అండి? ఇప్పుడు ప్రపంచపు ఎందో వింత కావాలి. 7 వింతలు తెలిసినాయి మనకి, ఇప్పుడు ఇది ఎందో వింత కావాలి. నిజంగా అంత ఫెర్టైల్ ల్యాండా అది? అండ్ ఆ ఊళ్ళో అచ్చంగా లేదని ఒక నమ్మకం ఉందా? ఆ ఊర్లో వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని నమ్మకం ఏమైనా ఉందా? లేదా నమ్మకం ఉందా? ఒక అంధవిశ్వాసం ఉందా? ఆ అంధవిశ్వాసం నిజమైందా? అర్థం కాక జుట్టు పీక్కున్నారు మహారాష్ట్రలో. ఇది ఇంతకీ ఎక్కడుందంటే, మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఉన్న అర్నీ తాలూకా పెందుర్షిని అనే ఒక విలేజ్లో అనమాట. ఈ యావత్మల్ జిల్లా అర్నీ తాలూకా పెందుర్షిని అనే విలేజ్లో ఇది బయటపడింది. బుర్రగా ఒప్పుకున్నారు ఆఫీసర్స్. 25,000 మందికి పైగా బర్త్ సర్టిఫికేట్లు ఎలా ఇష్యూ అయినాయి అంటే, జనరల్గా ఈ మధ్యకాలంలో జన్మ మరణాలన్నీ రిజిస్టర్ చేసుకుంటున్నారు కదా. సరే, ఎవరికో అనుమానం వచ్చింది. వస్తే తీగల లాగితే డొంక బయటపడి, ఆ డొంక వెనకాల 27,000 బర్త్ సర్టిఫికేట్ల కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం వెనక ఎవరున్నారు అంటే, ఇదివరకు అంతా పాకిస్తాన్ వైపు పేర్లు చూపించేవాళ్ళం కదా. పాకిస్తాన్ లేదు, పాడు లేదు, బంగ్లాదేశే ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ బర్త్ సర్టిఫికేట్లు ఎట్టా పుట్టించారు. దీని మీద ఏంటంటే డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్, మా యావత్మల్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు మొత్తం దీని మీద. పెందుర్షిని గ్రామ పంచాయతీలో జరిగిన ఈ బర్త్ సర్టిఫికేట్ల కుంభకోణం మీద. పైగా ఇది ఎక్కడ, ఈ విలేజ్ ముంబైలో మ్యాప్ అయింది. మ్యాపింగ్ నెంబర్ వచ్చి CRSID MH18241RE అనే పేరుతో. ఎక్కడ యావత్మల్ జిల్లా, ఎక్కడ ముంబై, ఎలా మ్యాప్ అయింది? ఇదొక అర్థం కాలేదు పరిస్థితి. ఇది సైబర్ క్రైమ్. భారీ ఎత్తున బంగ్లాదేశ్ వాళ్ళు దిగి చేసిన సైబర్ క్రైమ్. ఎందుకోసం చేశారు అంటే, 27,000 మంది పిల్లలు పుట్టడానికి కారణమైన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఒక ఎలిబి సృష్టించుకోవటం, ఆధారం సృష్టించుకోవటం కోసం. దీని లింక్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్కి ఉంది. ఇవన్నీ బయటపడుతున్నాయి, ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి. ఎందుకు వెస్ట్ బెంగాల్ తోటి, అంతకుముందు బీహార్ తోటి ఈ లింక్ అయిన ఉన్నాయంటే, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ మంది అక్కడ సెటిల్ అయి ఉన్నారు. మియన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, రోహింగ్యాస్ కావచ్చు. ఎక్కువ రోహింగ్యాస్ ఇన్వాల్వ్మెంట్ మీద దీని మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. యావత్మల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ రంగంలోకి దిగి వాళ్ళు కూడా బెత్తరపోయారంట. ఆ ఊరిళ్ళు చూస్తే చిన్న ఊరు, 1,500 మంది. ఏరమ్మ ఈ ఊళ్ళో పుట్టిన 27,397 మంది పసి గుడ్డులు ఎక్కడున్నారు, పసి కూనలు ఎక్కడున్నారని ఎతికితే ఒక్కళ్ళింటో కనబడలా. పోనీ వీళ్ళందరినీ ఏమైనా ఎత్తుకెళ్ళిపోయారా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు మైగ్రేట్ అయిన, తండ్రి ఏదో వ్యవసాయ పని నిమిత్తం వేరే గ్రామానికి వెళ్ళినా తల్లి అయితే ఉండాలిగా. లేకపోతే వాళ్ళ తాలూకు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ ఉండాలి, బంధువులు ఉండాలి. ఎవరు లేరు. మరి ఈ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి జనరేట్ అయినాయి? దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఇంకోటి ఆశ్చర్యకరమైన ఏంటంటే, 7 మరణాలు నమోదైనాయంట. ఆర్నీ తాలూకా ఆరోగ్య శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం వాస్తవ జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి డిస్ట్రిక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా దీని మీద ఒక విచారణ కమిటీ వేశారు. వాళ్ళ కమిటీ వెళ్ళి పెందుర్షిని గ్రామానికి వెళ్ళి, అంటే 27,397 మంది పుట్టినట్టుగా భావిస్తున్న పెందుర్షిని గ్రామానికి వెళ్ళి తనిఖీ చేసి చూస్తే ఒక్కళ్ళు పిట్టలేదు అక్కడ. ఏందే ఈ పరిస్థితి అని
గ్రామ పంచాయతీ పరిధిలోకి రావటం లేదు. పోనీ చెక్ చేశారు, పోనీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమన్నా జన్మన్న రిజిస్టర్ ఆఫీసులు ఉంటే వాళ్ళ పరిధిలో రావట్లా. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ నాన్ సెన్స్ అంతా వాళ్ళకి తెలియదు పాపం ఆ విలేజర్స్కి. ఇవి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి అని చెప్పేసి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ దీని మీద ఏంటంటే ఒక టెక్నికల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. రాష్ట్ర లాగిన్ సిస్టమ్ ఉపయోగించి సాంకేతిక విశ్లేషణలో పెండూర్సాని పెండూర్సానీని సిఆర్ఎస్ఐడి ముంబైకి మ్యాప్ చేశారట. అంటే స్టేట్ లాగిన్ సిస్టమ్ ఉంటుంది, ప్రతి స్టేట్కి ఫైర్ వాల్స్ మధ్య ప్రొటెక్ట్ అయిన ఒక లాగిన్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లోకి ఎంటర్ అయ్యి ఈ బర్త్ సర్టిఫికేట్లు పుట్టించారు. ఇప్పుడు చెప్పండి, బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్న చొరబాటుదారుల అమాయకులని పాపం ఏదో భుక్తి కోసం వస్తున్నారు అనుకుంటున్నారు కదా, వాళ్ళు భుక్తి కోసం రావట్లా. ఈ దేశంలో అగ్నిగుండం రగల్చడానికి వస్తున్నారు. చాలా స్పష్టంగా వాళ్ళ స్కామ్స్, వాళ్ళ తెలివితేటలు అమీబాలాగా ఎక్కడ పడితే ఇటువైపు తోక మీద కొడితే తలవైపు లేచే అమీబా మాదిరి వాళ్ళు విస్తరిస్తూ పోతూ ఉంటే మరి ఇలాంటివి జరగకుండా ఉంటాయా? సో ఎప్పటికప్పుడు పోలీసులు జల్లెడ పట్టి వీళ్ళని గుర్తించి బార్డర్స్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్టిల్ కొన్ని హైడౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎక్కడ మహారాష్ట్రలో ఇవాళ 27,397 మందిని పుట్టించిన రోహింగ్యాలు అంటారా, బంగ్లాదేశీయులు అంటారా, చొరబాటుదారులు అంటారా, వాళ్ళు కింద దాకా వచ్చి ఇవాళ తెలుగు రాష్ట్రాల దాకా కూడా వాళ్ళు వస్తున్నారు అంటే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇదైతే రికార్డెడ్ ఇన్సిడెంట్, మహారాష్ట్ర ప్రభుత్వం దాంట్లో రికార్డ్ అయిన ఇన్సిడెంట్. సో దీన్ని చాలా గ్రేవ్ మిస్టేక్గా ప్రభుత్వం పరిగణిస్తుంది. అసలు ఎలాగా స్టేట్ లాగిన్ సిస్టంలోంచి వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ అరాచకానికి ఎలా పాల్పడ్డారు, ఈ బర్త్ సర్టిఫికేట్లు సృష్టించడం ద్వారా వాళ్ళు చేయబోయే కొత్త స్కామ్ ఏంటి. ఇప్పుడు ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్రలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, మహారాష్ట్ర పోలీసులోని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ దీని మీద దృష్టి పెట్టారు. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ దట్. సో చూద్దాం అవుట్కమ్ ఎలా ఉంటుందో.